హలో ఫుడీస్! ఇవాల్ట మన రెసిపీ వచ్చేసి టమాటో ముందుగా మిక్సీ జార్ ఒకటి తీసుకొని, అందులో 10-15 వరకు జీడిపప్పు వేసుకొని, అందులో కొద్దిగా నీరు పోసుకొని ఫైన్‌గా పేస్ట్ పట్టి పక్కన పెట్టేసుకోండి. అదే జార్‌లో 3-4 టమాటాలు తీసుకొని ఫైన్‌గా పేస్ట్ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని, ప్యాన్ హీట్ అయ్యాక అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. స్ప్రెడ్ అయ్యాక అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. మునక్కాడ ముక్కలు 80% కంపల్సరీ ఉడకాలి. అప్పుడే ఆ టేస్ట్ అండ్ అరోమా అనేది ఆ కర్రీకి వస్తుంది. మీరు కూడా ఇలాంటి రెసిపీ చేసుకోవాలని ఉంటే ఇప్పుడే స్టార్ట్ చేసేయండి. మునక్కాడ ముక్కలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించండి. గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆ ముక్కలన్నిటిని తీసి పక్కన పెట్టేసుకోండి. అదే ప్యాన్లో ఉన్న ఆయిల్ని అలానే ఉంచి ప్యాన్లో కొద్దిగా మినప్పప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక ఆవాలు జీలకర్ర వేసి కంపల్సరీ ఆవాలు చిట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే ఆ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసి అందులోనే కొద్దిగా ఒక 3-4 ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించాలి. అందులోనే 3-4 పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి 2 చీలికలు చేసి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ తీసుకుని దాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మిక్స్ చేసుకున్న తర్వాత చిటికెడంత పసుపు వేసి ఇంకొంచెం మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేగి నూనె పైకి వస్తుంది కదా ఫ్రెండ్స్, అందులోనే కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే తగినంత సాల్ట్ వేసి బాగా టాస్ చేసుకోండి. టాస్ చేసుకున్న మిశ్రమంలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత నూనె మొత్తం పైకి తేలే వరకు మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా 3-4 టమాటాలు తీసుకొని సన్నగా తరుపుకొని ఆ ముక్కలు కూడా అందులోనే వేసేసుకోవాలి. వేసుకున్న ముక్కల్ని కొంచెం సేపు మగ్గనిచ్చి మగ్గిన టమాటా ముక్కల్లోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు పేస్ట్ని అందులో వేసి మొత్తం ఒకసారి ఫైన్గా టాస్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే మనం ముందుగా 80% మునక్కాడ ముక్కల్ని అందులో వేసుకుని బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 10-15 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వండి. మగ్గిన కూరని చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మంచి ఫ్లేవర్, మంచి సువాసనతో పర్ఫెక్ట్గా కుదిరి ఉంది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసుకుందాం పదండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో చేసేయండి. బాయ్ బాయ్.